హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైమ్. మనలో చాలా మందికి బేకరీ ఫుడ్ ఐటమ్స్ లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ బర్గర్. అందులో ఇండియన్ స్టైల్ బర్గర్ అయితే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు చాలా ఇష్టపడతారు. బయట నుండి ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే అరగంటలోపు బెస్ట్ బేకరీ టేస్ట్ తో పనీర్ మసాలా బర్గర్ ఎలా తయారు చేసుకోవచ్చు అని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పనీర్ మసాలా తయారు చేసుకోవడానికి పాన్ ని వేడి చేసుకొని అందులో 2 టీ స్పూన్లు బటర్ వేసి కరిగించుకొని కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని కలిపి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటో తో పాటు చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ కూడా వేసుకొని మీడియం హీట్ పైన 3 నిమిషాలు కలుపుకోవాలి. వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని 50 to 60% కుక్ అవుతే చాలండి. ఎక్కువగా కుక్ చేస్తే బర్గర్ లోకి టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడా కారం పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, ఘాటుని పట్టి 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని మసాలాలు అన్ని కలిసేలా కలుపుకున్న తర్వాత 100 గ్రాములు చిన్నగా కట్ చేసుకున్న పనీర్ క్యూబ్స్ వేసి కలుపుకోవాలి. నేను 4 బర్గర్లకి సరిపడా పనీర్ మసాలాని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు ఎక్కువ లేదా తక్కువ బర్గర్స్ చేయాలి అనుకుంటే కొలతలు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులు వేసి నచ్చితే 1 టీ స్పూన్ కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మరొకసారి మంచిగా మీడియం హీట్ పైన కలుపుకుంటే బర్గర్ స్టఫింగ్ కోసం పనీర్ మసాలా రెడీ. స్టవ్ ఆఫ్ చేయకుండా తయారు చేసుకున్న పనీర్ మసాలాని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు అదే పాన్ లో 1 టీ స్పూన్ బటర్ వేసి కరిగాక పాన్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తే మిగిలిన మసాలా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇందులో చిటికెడు చాట్ మసాలా పొడి, చిటికెడు గరం మసాలా పొడి వేసుకుని పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు బర్గర్స్ బన్ ని ఇలా సగం కట్ చేసి పాన్ లో రివర్స్ లో పెట్టాలి. ఈ బర్గర్ బన్స్ నేను సూపర్ మార్కెట్ లో నుండి తీసుకున్నానండి. మధ్యలో బన్ పోర్షన్ కి మసాలా అంటించి 2 సైడ్ చెరొక 2 నిమిషాలు టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసేటప్పుడు స్టవ్ ని లో టు మీడియం హీట్ పైన పెట్టాలండి. లైట్ గానే 4 నిమిషాల వరకు టోస్ట్ చేస్తే సరిపోతుంది, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్స్టెంట్ బర్గర్ సాస్ తయారు చేయడానికి ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్లు ప్లెయిన్ టొమాటో కెచప్, 2 టేబుల్ స్పూన్లు మయోనీస్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కి ఆల్టర్నేట్ గా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ లేదా మిరియాల పొడి అయినా వేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా బాగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. బర్గర్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ బర్గర్ బన్స్, ఇన్స్టెంట్ సాస్, ఆనియన్స్, టమాటోస్ వంటి వెజిటేబుల్స్ మరియు పన్నీర్ మసాలా. ఇప్పుడు బర్గర్ బన్స్ పైన తయారు చేసుకున్న సాస్ ని కింద బన్ పీస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నచ్చినట్టుగా ఆనియన్స్, టమాటోస్ లాంటి వెజీస్ పెట్టుకొని ఒకదానిపై ఒకటి పెట్టి వీటిపై నుండి ప్రిపేర్ చేసుకున్న పనీర్ మసాలా స్టఫింగ్ మధ్యలో వేసి ఫిల్ చేసుకొని గ్రేట్ చేసుకున్న చీజ్ ని స్ప్రింకిల్ చేసి నచ్చితే పైన కూడా ఆనియన్స్ పెట్టి చీజ్ వేసుకొని బన్ పీస్ తో క్లోజ్ చేసుకొని నచ్చిన టాపింగ్స్ వేసుకుంటే పనీర్ మసాలా బర్గర్ రెడీ. సైడ్ కి టమాటో కెచప్ తో పాటు చిప్స్ వేసుకుంటే బేకరీ స్టైల్లో పనీర్ మసాలా బర్గర్ ఎంజాయ్ చేస్తూ తినేయడమే. ఈసారి బర్గర్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఈ బర్గర్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ ఎలా అనిపించింది అని కింద ఉన్న కమెంట్ బాక్స్ లో మీ కమెంట్స్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్టయితే మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిలేబీ టాక్స్ ఛానల్ అండ్ కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.